హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంపార్టెంట్ టాపిక్ అప్పులు ఆంధ్రప్రదేశ్. ఈ మధ్య ఎక్కడ చూసినా అప్పులు దీని గురించే డిస్కషన్ జరుగుతుంది. ఒకవైపు వైసీపీ వాళ్ళేమో మేము తక్కువ అప్పులు చేసామని అంటారు, ఒకవైపు తెలుగుదేశం వాళ్ళేమో విపరీతంగా అప్పులు చేశారంటారు, ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేశారు, అన్ని లక్షల కోట్లు అప్పులు చేశారంటారు. ఇక్కడ మనం ఒక విషయం గురించి చర్చిద్దాం. ఒక 4-5 రోజుల క్రితం అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో ఒక పేపర్ పట్టుకొని వచ్చి మనకి తెలుగుదేశం గవర్నమెంట్ వదిలేసినప్పుడు ఎంత అప్పు ఉంది, ఈయన వచ్చిన తర్వాత ఎంత అప్పు చేశారు, ఈయన గవర్నమెంట్ వదిలేసేటప్పుడు ఎంత అప్పు ఉంది, ఆయన అప్పుడేమో 2 లక్షల కోట్లు ఉంది, 3 లక్షల కోట్లు ఉంది, 7 లక్షల కోట్లు ఉంది. అసలు ఈ లక్షల కోట్లు అనేది ప్రజలకు ఏమైనా సరే అర్థమవుతాయా? దానివల్ల ఏమైనా యూజ్ ఉందా? ఇప్పుడు బడ్జెట్లో 6.5 లక్షల కోట్లు అని చెప్పారు, ఇప్పుడేమో 9.5 లక్షల కోట్లు అంటున్నారు. వాళ్ళ ప్రభుత్వం టైంలో 19% అప్పులు చేస్తే మేము 15% అప్పులు చేసాం. ఈ శాతాలు, ఈ లక్షల కోట్లు ఇవన్నీ ప్రజలకి ఇవన్నీ వాళ్ళ బుర్రలకు ఎక్కవు. లక్షల కోట్లు అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది? అసలు అది డబ్బా ఏటా అని అనుకుంటారు సామాన్య ప్రజలు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒకటి, లాస్ట్ ఎలక్షన్ టైంలో ప్రజల్లో పూర్తిగా అప్పులు బాగా పెరిగిపోయాయి అనేది ప్రజలు ఒక అవగాహనకు వచ్చేశారు. దానికి కొన్ని ఉదాహరణలు ఏంటంటే, ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఉన్నా గత 3-4 గవర్నమెంట్ల నుంచి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చాలా వరకు 1వ తేదీ కల్లా జీతాలు ఇచ్చేసేవారు. ఇప్పుడు కూడా వాళ్ళకి ఏదో 1-2 రోజులు ఎప్పుడో రేరుగా డిలే జరిగేది, కానీ వాళ్ళకి ఎప్పుడు జీతాలు 1వ తేదీ కల్లా పడిపోయేవి. కానీ గత వైసీపీ గవర్నమెంట్ టైంలో ఎప్పుడు వాళ్ళకి టైంకి జీతాలు వచ్చిన దాఖలాలు చాలా వరకు తక్కువ. అదేవిధంగా ఆఖరికి ఉద్యోగస్తులు రోడ్డెక్కి మాకు జీతాలు పెంచకపోయినా పర్లేదు, టైంకి జీతాలు ఇస్తే చాలు అనే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇంకా గవర్నమెంట్ ఉద్యోగస్తుల యొక్క పిఎఫ్ ఖాతాలు వీటన్నిటిలో డబ్బులు లేవని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగులు రోడ్డెక్కారు. అదేవిధంగా పంచాయతీల్లో వాళ్ళ అకౌంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం డబ్బులు వచ్చినా ఇమీడియట్గా ఆ డబ్బులు ఖాళీ అయిపోతుంది. అది ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత ప్రజల్లోనే ఒక అవగాహన వచ్చేసింది. ఓకే, ప్రజల దగ్గర ఫ్రీగా డబ్బులు పంచి పెడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చేసిన తర్వాత మనం ఎన్ని చెప్పినా దాని గురించి అనవసరమైన. ఇప్పుడు మీరు మేము అప్పులు చేయలేదని చెప్పినా ఏం చెప్పినా ఆ 24 ఎలక్షన్లు అయిపోయి మీరు ఓడిపోయారు. ఇప్పుడు అప్పుడు నేను బాగా చేశానని చెప్తే ఇప్పుడు వచ్చే ప్రయోజనం ఏం లేదు. ఇప్పుడు వెనకకి వెళ్ళి వాటిని తవ్వుకుంటే మనకు వచ్చే ప్రయోజనం లేదు. దాని గురించి వైఎస్ఆర్సీపీ కానీ సోషల్ మీడియా కానీ పూర్తిగా మర్చిపోతే చాలా వరకు మంచిది. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు ఎలక్షన్ టైంలో 2024లో నేను అధికారంలో వచ్చిన తర్వాత మీ అందరికీ మంచి చేస్తే నాకు ఓటేయండి, లేదంటే లేదు అని మిమ్మల్ని పూర్తిగా వ్యతిరేకించారు. మీకు 11 సీట్లు ఇచ్చారు. దెన్ ఆల్మోస్ట్ కేల్కతం అయిపోయింది. ఇంకా మీరు బాగా చేయలేదని ప్రజలు ఒక డెసిషన్కి వచ్చారు. ఇంకా మీరు మళ్ళీ నేను ఆ టైంలో బాగా చేశాను, అప్పులు చేయలేదు, ఇంత బాగా ఖర్చు పెట్టాను, అంత బాగా ఖర్చు పెట్టాను అనేది ఇంక జరిగిపోయిన దాని గురించి మళ్ళీ ఆ ఎలక్షన్లు వెనక్కి రావు. ఇంకా అది మర్చిపోయి వచ్చే ఎలక్షన్లకు ఏం చేయాలి? ప్రజెంట్ గవర్నమెంట్ డెఫినెట్గా ఏ గవర్నమెంట్ అయినా సరే 100% కరెక్ట్గా చేయదు. ఎక్కడో తప్పులు చేస్తూనే ఉంటుంది. ఏ తప్పులు చేస్తున్నారో పట్టుకొని వచ్చే ఎలక్షన్లకి మీరు ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచించడం మంచిదే. అంతేగాని జరిగిపోయింది అప్పుల గురించి వీటి గురించి మీరు ప్రెస్ మీట్లు పెడితే జరిగిపోయిన వాటికి చెప్తే ఈరోజు ప్రయోజనం ఏంటుంది? ఆల్రెడీ మీరు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వాటి గురించి ఇప్పుడేమైనా మళ్ళీ వెనక్కి తీసుకురాలేరు కదా. జరిగిపోయిన దాన్ని అనవసరమైన ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల ప్రజల్లో దానికి వచ్చే ఉపయోగం ఏ మాత్రం ఉండదు. మీకు వచ్చే ఓట్లు ఏమీ ఉండవు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీద ఏమైనా సరే ఎలిగేషన్లు వస్తే వాళ్ళు ఏమైనా చేయకపోతే మీరు వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళు చేసే తప్పుడు పనుల మీద మీరు ఏమైనా ఉద్యమిస్తే ఫ్యూచర్లో 2029 ఎలక్షన్లో మీరు గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని నేను బాగా చేశాను, బాగా చేస్తే ఎందుకు ఓట్లేరు? ఓడించారంటే దాని ఉద్దేశం మీరు ఆ టైంలో మీ పట్ల బాగా వ్యతిరేకత ప్రజల్లో ఉంది అని. కాబట్టి ఇంకా మళ్ళీ ఆ టైం అదే ఇష్యూని తీసుకొచ్చి మీరు మాట్లాడడం వల్ల ప్రయోజనం అయితే ఏ విధమైన ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇంకా అప్పుల సంగతి మర్చిపోయి ఫ్యూచర్లో
ఈ ప్రజెంట్ ప్రభుత్వం చేస్తున్న ఏమైనా తప్పుడు పనులు ఉంటే వాటి గురించి డిస్కస్ చేస్తే మీకు ఫ్యూచర్లో ఏమైనా ఓట్లు పడే ఛాన్స్ అయితే ఉంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.